అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీ సందేశం ఏంటి? మీరు ఇచ్చే సలహా ఏమిటి? మీరు ఇచ్చే ఉపదేశాలు ఏంటి? మమ్మల్ని ఏమైనా చెయ్యాలా చేయక్కర్లేదా? అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. ఏ బాహ్య సాధన చేత కొత్తగా ఆత్మ సాక్షాత్కారం కానీ, స్వయం దర్శనం కానీ, స్వయం సాక్షాత్కారం కానీ, పరోక్షం కావచ్చు, అపరోక్షం కావచ్చు, సగుణం కావచ్చు, నిర్గుణం కావచ్చు, అన్ని సాక్షాత్కారం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరంటే మహానుభావులు ఆ అనుభవంతో ఉన్నారు. మీకు మాకు తేడానే ఉంటుంది కదా. సంసారం ఉన్నా లేకపోయినా మీరు ఆ స్వరూప స్థితితో సమర్థ దృష్టితో ఉన్నారు. మాకు కలగట్లేదు కదా. మేమేం చేయాలి? మీరు ఏమీ ఎక్కర్లేదు. మీరు ఏదో చేస్తున్నారని అనుకుంటున్నారు సరా. ఆ అనుకునే ఆలోచనే అనుకోకుండా, అనుకునేవాడు ఉండాలంటే గమనించేవాడిగా ఉండాలి కదా. గమనించేవాడు అంటే తెలిసినవాడిగా ఉండాలి కదా. తెలిసినవాడిగా ఉంటే గుర్తుతో జ్ఞాపక లక్షణంతో ఉండాలి కదా. అంటే జ్ఞాపక లక్షణంతో ఎంత సహజంగా మీరు ఉన్నారు, నేనున్నాను, అందరం ఉన్నామో అంతే సహజంగా గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో, భావపదార్థంగా, భావ లక్ష్యంతో శబ్ద పదార్థంగా నేనే ఉన్నాను. ఎవరికి వారే స్వయంగా మనం అంతా పరిపూర్ణ మౌనంగా ఉన్నాము అని నేను స్వయం బోధ సూచనలతో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే సరళంగా, స్పష్టంగా, సూటిగా అవగతం చేస్తున్నాను. సుస్పష్టం అనుభవం, స్వయం ప్రమాణం, సుస్పష్టం. ఇది విశ్వజనీయమైనది. ఆకాశం ప్రత్యక్ష అనుభవం. ఇది కాదన్న వాళ్ళు లేరు కదా. అలాగే పంచభూతాలు ప్రత్యక్ష అనుభవం. ఇది కాదనే వాళ్ళు కదా. కన్నుతో చూడని, కన్ను లేకపోని. ఎలాగా? కన్ను, కాళ్ళు, చేతులు సరిగ్గా లేకుండా అవయాలహీనుడికి అంటే రకరకాలుగా ఉన్నప్పుడు వాడికి స్వస్థానుభూతి తప్ప ఏమీ లేదు. ఆ స్వస్థానుభూతులు ఆకలి అయితే ఏడుస్తాడు, మాట్లాడలేడు. ఆకలి తెరగానే సచ్చాడు. అటువంటి వాడు కూడా నిద్రాకాల మేరకు మౌనంగా సహజంగా ఉంటూనే ఆ తోడు వయసుల ప్రకారం పెళ్లి చేసుకుంటే సంసారం చేస్తాడు, మానవులు పుట్టిస్తున్నాడు. అంటే ఇండియా అబిటిగా ఉన్నానా అనేక రకాల విధంగా కుంటాడు, గుడ్డాడు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మానవ శరీరంతోనే మానవుడు సర్వ అవస్థలు ఎంతనో కూడా సంతోషంతో అధిక కాలం జీవితాన్ని తలుస్తున్నాడు. కానీ అట్లా ఉండలేం కదా. అప్పుడు మనం పుట్టామనే భావన అనుకునేవాడుకుంది. కానీ గమనించేవాడు ఎరుకతో, ఆ గమనించాడు జ్ఞాపకంతో, ఆ గమనించాడు తెలుగుతో, ఆ గమనించాడు భావలక్షణంతో, శబ్దలక్షణంతో ఉన్నాడు. దాని ఫోటో తీయరుగా. ఎలాగా? ఎరుకునే ఫోటో తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్ఫురణ ఫోటో తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్ఫురణ, జ్ఞానాన్ని ఫోటో తీయగలరా? కేవలం శబ్దాన్ని ఫోటో తీయగలరా? భావాన్ని ఫోటో తీయగలరా? నిద్రని ఫోటో తీయగలరా? కళను ఫోటో తీయగలరా? తీయలేం కదా. అంటే ఇంద్రియాల చేత వర్ణించడానికి వీళ్ళేంటి? ఇంద్రియాల ప్రసక్తి లేదు. అంటే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణేంద్రియ సహితంగా మనసు ప్రసక్తి కానీ, బుద్ధి ప్రసక్తి కానీ, అంతగణ రూప ప్రసక్తి కానీ అప్రసక్తం అని తనకే తెలుస్తుందిగా. స్వానుభవగానం మాత్రం ఉంది. స్వానుభవగానం ఎలా ఉంది? గమనించే లక్ష్యంతో ఉంది, స్వయం గమనికతో. ఎలాగుంది? స్వయం సూచితో. ఎలాగుంది? స్వయం జ్ఞానంతో ఉంది అని ఊరికి అలాగే ఉండు. సూచన ఇచ్చా కదా. ఆ సూచనలు ఎలాగా? దుఃఖాలు సుఖాలు గమనించేవాడు సుఖ దుఃఖాలు ఎంత సహజంగా గమనిస్తున్నాడు. దేవ జన్మంతో, దేవ లక్షణాలతో సహజంగా మనందరం అంతే సహజంగా. ఈ గమనించేవాడు తను తాను గమనించకుండా, తను తాను గుర్తించకుండా, తను తాను తెలుసుకోలేకుండా లేడు కదా. అంటే ఎరుక లక్ష్యంతో ఉండుట, ఉనికితో ఎరుక ఉండుట, ఉనికి ఎరుకతో జ్ఞానం ఉండుట, జ్ఞాన ఎరుకతో ఉనికితో సత్య స్వరూపం మౌనంగా ఉండటం సహజమే.